హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండలంలోని అన్ని గ్రామాలలో స్వచ్ఛధనము పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓ, కళాశాల పాఠశాలల, ప్రైమరీ పాఠశాలల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థులు, అన్ని శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని అధికారులు మాట్లాడుతూ చెత్తను తొలగించి మొక్కలు నాటాలని, సీజనల్ వ్యాధులపై అవగాహన కలిగించాలని, త్రాగునీరు కలుషితం కాకుండా త్రాగునీరు ఆరోగ్య సంరక్షణ మరియు వీధి కుక్కల బెడత నివారణ చర్యలు ప్రభుత్వం శుభ్రపరచడం కార్యక్రమం నిర్వహించారు. మురుగునీరు ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు బొమ్మరపల్లి అశోక్ రెడ్డి, ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, సంతాజీ శీలం అనిల్ కుమార్, పాక రమేష్, గోలి రాజేశ్వరరావు, బొల్లుపోగు రమేష్ బాబు, బచ్చు బాబురావు, గొర్రె మహేందర్, వెంకటేష్, అంబాల స్వామి, అంబాల జగన్, అంబాల శ్రీకాంత్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో, పంచాయతీ సెక్రటరీ ఆధ్వర్యంలో మరి పరిశుభ్రత పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. అందులో భాగంగా సైడ్ డ్రైన్స్ క్లీన్ చేయడము, మరి లోకల్ చెట్లను పెట్టడము, మరి ఆక్సిజన్ పెంచడము, ప్లస్ దాంతో పాటు పాట్ హోల్స్ను గుర్తించడము, డ్రైన్స్లో ఉన్నటువంటి సిల్ట్ను తీయడము అనేది కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇది నిత్యకృత్యంగా 5 రోజుల కార్యక్రమం జరుగుతుంది. దీనికి స్పెషల్ ఆఫీసర్లను కూడా నియమించడం జరిగింది. రోజుకు వారి కార్యక్రమం పర్యవేక్షించడానికి మన శ్రీ జి నాగేశ్వరరావు గారి స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది. మేమందరం కూడా పర్యవేక్షణలో పాల్గొని మరి ప్రతి జీపీలో పారిశుద్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షించడం జరుగుతుంది. కాబట్టి ఈ రిపోర్ట్లన్నీ కూడా మరి కలెక్టర్ గారికి పంపడం జరుగుతుంది, ప్లస్ డిపిఓ గారికి కూడా పంపడం జరుగుతుంది. మరి దీనికి అందరూ కూడా సహకరించి ప్రతి ఈ 5 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయటకు మరి అఫీషియల్స్ని, నాన్ అఫీషియల్స్ని పిలవడం జరిగింది. అందరూ వచ్చినందుకు మరి నాన్ అఫీషియల్స్ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకి, ప్లస్ వివోలకి, ప్రిన్సిపల్ మరి ఏక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చేసినటువంటి మరి అనధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు, మరి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు, విద్యార్థులను అరేంజ్ చేసినటువంటి స్కూల్ యాజమాన్య ప్రిన్సిపల్లకు అందరికీ పేరు పేరున నమస్సుమంజలు. ఇది ఒక మహత్తరమైన గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని విద్యార్థులను భాగస్వామ్యం ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్పుకొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఇది సీజనల్ వ్యాధులు, అంటు వ్యాధులు ప్రబలకుండా ఉంటాయి. అలాగే ముఖ్యంగా డ్రైన్లలో షిల్ట్ తీయడము గ్రామ పంచాయతీల బాధ్యత. ఇదందరినీ ఈ బాధ్యతను స్వచ్ఛంద సంస్థలు, కౌలు, భాగస్వామ్యం, పార్టీలకు అతీతంగా ఇది ఒక గవర్నమెంట్ ప్రోగ్రాం కాబట్టి అందరి భాగస్వామ్యమై ప్రభుత్వం మీద ఉన్నది కనుక అందరినీ భాగస్వామ్యం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసి నేటి పచ్చదనం పరిశుభ్రత మన మండల స్పెషల్ ఆఫీసర్ గారు, మన ఎల్కతుర్తి ఎంపీడీఓ, మన ఎల్కతుర్తి స్పెషల్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యక్రమంలో ప్రధాన భాగస్వామి అయినటువంటి మన ఎంపీఓ గారు, ఇతర అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు, మన మండల పార్టీ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి గారి ఆధ్వర్యంలో మన పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వంలో మనం చేసిన పని నిదర్శనాన్ని ఈరోజు తెలంగాణ ప్రభుత్వము స్వచ్ఛదనము పచ్చదనం అనే కార్యక్రమాన్ని 5 రోజుల పాటు చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు విద్యార్థులతోటి, అదేవిధంగా మహిళా సంఘాలతోటి, అదేవిధంగా మాజీ ప్రజాప్రతినిధులు, ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఉద్యోగస్తులు, వివోలు అందరూ కూడా ఈరోజు ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు చెప్తూ అయితే అయ్యాలి. ఇప్పుడు రోజు డ్రైన్లు తీయడం 25 రోజులు, 365 రోజులు మీరే చేయాలి. మీ బాధ్యత గుర్తు చేయడం కోసం ఈ విధంగా మన శానిటేషన్ రేపు, అదేవిధంగా అంగన్వాడీ వర్కర్లు, అదేవిధంగా ఆశా వర్కర్లు ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ఎందుకంటే ఆశా వర్కర్లు ఖచ్చితంగా ఈ ఇంటింటి ఫీవర్ సర్వే చేసుకుంటూ ఎక్కడన్నా వాళ్ళకి మొక్కలు నాటే కార్యక్రమం చేయాలి. ఎందుకంటే మొక్కలు నాటితేనే మనం పచ్చదనం పెరుగుతుంది. పచ్చదనం పెరిగిందనుకో వర్షాలు వస్తాయి. వర్షాలు వస్తే ప్రాబ్లం ఏమి ఉండదు. అదేవిధంగా సీజనల్ వ్యాధులు మన పరిశుభ్రాలు